యూ డోంట్ వరీ అబౌట్ మీ. టిఫిన్ బయట చేసేస్తానులే. నీ ఇష్టం. ఓకే, సీ యు లేటర్. టేక్ కేర్. బై. చూసారా, వర్షం వెలిసినట్టయింది. అది ఇంట్లో ఉన్నంతసేపు ఒకటే హడావిడి. లేకపోతే ఎలాగూ మళ్ళాగే కామ్గా కూర్చుంటే బోర్ కొడుతుంది. సమతే ఈ ఇంటికి జవం జీవం. నా జీవితం కూడా. ఏంటది? అబ్బా, ఒక్క చిన్న మాటకే అంత ఫీల్ అయిపోవాలా? టేక్ ఇట్ ఈజీ. ఐఎమ్ సారీ. ఎందుకో ఒక్కొక్కసారి ఇలా అయిపోతూ ఉంటాను. మీరు రండి, త్వరగా టిఫిన్ చేసి వెళ్దాం. మళ్ళీ ఆలస్యం అవుతుంది. ఓకే. మీరు ఇందులో కూర్చోండి. నేనేమి ఇంటికి గెస్ట్ని కాను కదా ఆ సీట్లో కూర్చోడానికి. ఇద్దరం ఎదురు బదులు కూర్చుందాం. సరే, మీ ఇష్టం. అమ్మమ్మో, ఇంత? ఏం పర్వాలేదు, తినండి. సరే, మరి నీ సంగతి ఏంటి? నేను తింటానులే, నువ్వు కూడా కూర్చొని తిను. పర్వాలేదు. లేదు, మళ్ళీ ఆలస్యం అవుతుంది. గోపి ఎక్కడున్నాడు? పైనున్నాడా? వస్తూ ఉంటాడు. మీరు తినండి, నేను పెట్టుకుంటాను. ఏంటి అనుపమా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదులే, ఏం లేదు. ఏమీ లేకపోతే ఏడుస్తే ఎందుకు కూర్చుంటావు? ఏం జరిగిందో చెప్పు. వద్దులే, నీకు చెప్పానని తెలిస్తే వాడు నన్ను మళ్ళీ ఏడిపిస్తాడు. ఎవడాడు? అతనే, ఆ శంకర్. శంకరా? అవును. వాడికేం పోయే కాలం వచ్చింది? నిన్నేడిపించాడు? ఏమో తెలీదు. నా మానాన్న నేను కాలేజ్కి నడిచొస్తూ ఉంటే, ఓహో కుంటిదానా, కాబోయే ఇంటిదానా అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నన్ను ఏడిపించాడు. ఏంటి? నిన్ను నిన్ను కుంటిదానివని అన్నాడా? అవును. నేనేం చేయను, చిన్నప్పటి నుంచి నా నడకంతే. వాడికి బుద్ధుండక్కర్లేదు. వాడేదో పెద్ద అందగాడైనట్టు నీ నడక గురించి కామెంట్ చేస్తాడా? సోడా బుడ్డి కళ్ళద్దాలు వాడును. అయినా ఇది వాడికి పుట్టిన బుద్ధి కాదు, ఎవరో చేయించుంటారు. డబ్బుకి కక్కుర్తి పడి వీడా పని చేశాడు. లేకపోతే వీడికంత ధైర్యం ఎక్కడిది? ఏదైతేనే అందరి ముందు నన్ను ఎగతాళి చేశాడు.
తలెత్తుకోలేకపోతున్నాను. అప్పటి నుంచి ఇలా అందరికీ దూరంగా ఉంటూ ఇక్కడ కూర్చున్నాను. వాడేడిపించాడని ఏడుస్తూ కూర్చుంటే ఎలాగూ? టిట్ ఫర్ టాట్ చేయాలి గాని. ఏమో, నాకు అవన్నీ తెలీదు. అసలే నాకు చచ్చే భయం. నువ్వు ఫీల్ అవ్వకు, వాడి సంగతి నేను చూసుకుంటానులే. అయినా ఫిజికల్ డిజబిలిటీస్ ఉంటే చూసి జాలి పడాలి కానీ చులకన చేసి మాట్లాడతాడా? వాడికి అసలు ఆ కళ్ళద్దాలు తీసేస్తే ఎదురుగా ఉంది ఎలుకో ఏనుగో కూడా తెలీదు. అంత గుడ్డి వెదవ. చెప్తా వాడి సంగతి చెప్తా. ఊరుకోవే, నువ్వు అనవసరంగా గొడవ పడొద్దు. వాడొచ్చి మళ్ళీ నన్నే ఏడిపిస్తాడు. వాడసలు ఈ జన్మలో నీ జోలికి రాకుండా చేస్తా చూడు. శంకర్, శంకర్, పైకి కాదు పక్కకి చూడు. నేను సమతని. బావున్నావా? బాగున్నాను, చాలా చాలా బాగున్నాను. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఏమో, ఇవాళ నువ్వే వచ్చి మాట్లాడుతున్నావు. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఎవడి మొహమో కాదు, నీ మొహమే నువ్వు చూసుకునుంటావు. అది కళ్ళజోడు లేకుండా, ఆ? అందుకని ఇలా అయిందనమాట. ఏంటి సరస్వతికి నీకు పెళ్ళెప్పుడు? కాలేజ్ అంతా మీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ, అప్పుడే ఈ విషయం నీ దాకా వచ్చేసిందా? ఎందుకు రాదు? సరస్వతి నాకు మంచి ఫ్రెండ్, నాకెలా తెలియకుండా పోతుంది? ఆ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేలా లేరు, అందుకే గుళ్ళో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అలాగా? నీకంత ధైర్యం ఉందా? నాకు తెలీదే. అందరూ అలాగే అనుకుంటారు. నా సంగతి వాళ్ళకేం తెలుసని? నిజమే, నీకెంత ధైర్యం ఉందో నాకు తెలుసు. కానీ మిగతా వాళ్ళంతా ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు? వాడొట్టి పిరికి పందా, దొంగచాటుగా సరస్వతితో మాట్లాడతాడు. దమ్ములుంటే మేమందరం చూస్తుండగా డైరెక్ట్ గా కాలేజ్ క్యాంపస్ లో తనతో మాట్లాడమను, చూద్దాం అని అంటున్నారు. అలా అన్నారా? ఇంకా చాలానే అన్నారు. అవన్నీ నేను నీకు చెప్పలేనులే. అదేంటి కళ్ళజోడు తీసేసుకుంటున్నావే? ఏం లేదు, కొత్త దానిలా ఉందే. డిజైన్ బాగుంటేను చూస్తున్నాను. ఎక్కడ కొన్నావు? హే సమత, అది లేకపోతే నాకేం కనపడదు. ప్లీజ్ కళ్ళజోడు ఇచ్చేవా? ఆ సంగతి తర్వాత చూసుకుందాం. అదిగో ఆ కుడి పక్కకి చూడు, సరస్వతి వస్తోంది. ఇదే మంచి ఛాన్స్ నీ ధైర్యాన్ని ఈ కాలేజ్కి లోకానికి చాటడానికి. వెళ్ళు, ధైర్యంగా ఆమె చేతిని నీ చేతుల్లోకి తీసుకొని నీ ప్రేమని చాటుకో. వెంటనే గుళ్ళో పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చెయ్యి. అది చూసి అందరూ డంగైపోతారు. నీ ధైర్యానికి నీరాజనాలంటారు. పర్పుల్ కలర్ చీర కట్టుకుంది కదూ? అవునవును, భలేగా గుర్తుపట్టావే. కళ్ళజోడు లేకపోతే నాకు కనపడదనుకుంటారు అందరూ. బాగానే కనిపిస్తుంది. సరస్వతి వెళ్ళిపోతోంది, త్వరగా వెళ్ళు. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను. సరస్వతి, నా సరస్సు,
మనం పిరికి పందలమని అంతా అనుకుంటున్నారు. కాదని నిరూపిద్దాం. ఏది నీ చెయ్యి? ఆ, చిలిపి చెయ్యి కాదమ్మా, ఇది చీర కొంగు. ఆ, ఏది నీ కుడి చెయ్యి? ఐ లవ్ యూ సరసు, ఐ లవ్ యూ. మీ ఇంట్లో వాళ్ళతో చెప్పి వచ్చేసేయ్. మనం వెంటనే గుళ్ళో పెళ్లి చేసుకుందాం. లోకం ఏమనుకున్నా పర్వాలేదు, నీకు నేనున్నాను. స్కౌండ్రల్, నీకెంత పొగర్రా? 50 ఏళ్ల వయసు వచ్చినా నాకు ఇంకా పెళ్లి కాలేదని ఆఖరికి నీకు కూడా అలసైపోయారన్నమాట. నన్ను గుళ్ళో పెళ్లి చేసుకుంటావా? అంతటి మగాడు మొనగాడు ఇప్పటిదాకా పుట్టలేదురా. ఏంటి నీ గొంతు అదోలా ఉంది? అయినా ఏంటి, ఎందుకు అలా కొట్టావు? అందరూ చూస్తే ఏమనుకుంటారు? ఊరి వీడితో పదేగా, వీడితో పిశాచి ఉన్నట్టుంది, వదిలేలా లేడు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఇవాళ తాడో పేడో తేలిపోవాల్సిందే. చెప్పు, అందరూ చూస్తుండగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. మన ప్రేమ నిజమని చెప్పు. నా కోసం లోకాన్నే ఎదిరిస్తానని చెప్పు. చెప్పు చెప్పు. చెప్పే చెప్పే, అక్కడికే వస్తున్నా. అలాగే నించో నాన్న, ఎక్కువగా కదలకు. ఏంటో ఇవాళ నీ గొంతు వేరేగా ఉంది, నీ మాట తీరు మారిపోయింది. ఇంకొద్దిసేపట్లో నీకు ప్రపంచమే మారిపోతుంది. అలౌకికానందం పొందుతావు. ఎంత దెబ్బ కొట్టావు? నేనేం చేశానని? నువ్వేం చేసావో నీకు తెలీదా? ఎంత పొగర్రా నీకు? అసలు లెక్చరర్స్ అంటే రెస్పెక్టే లేకుండా పోయింది. నాకు పెళ్లి కాలేదనే కదరా మీ అందరికీ అలసైపోయాను. ఇటా స్టూడెంట్స్ అంతే, అటా మగ లెక్చరర్స్ అంతే. ఇవాళ మీ అందరి సంగతి తేలుస్తాను. ప్రిన్సిపల్ ఆఫీసులో పంచాయతీ పెట్టించి మీ అందరి పరువులు తీయిస్తాను. లేకపోతే నా పేరు శ్రీ వీర వెంకట లక్ష్మి అలిమేలు మంగ తాయారే కాదు. శంకర్, ఏంటి, ఏం జరిగింది? నువ్వెక్కడే ఉన్నావా? ఇప్పుడు నాతో మాట్లాడింది ఎవరు? ఏంటి శంకర్ నువ్వు మరీను కళ్ళు చూడలేకపోయినంత మాత్రాన మరీ ఇంత పని చేస్తావనుకోలేదు. ఏం చేశాను? గుళ్ళో పెళ్లి చేసుకుంటాను రమ్మంటూ నువ్వెవరి చేయి పట్టుకుని ముద్దు పెట్టుకున్నావో తెలుసా? ఎవరు? సరసే కదూ? కాదు, మన తెలుగు లెక్చరర్ శ్రీ వీర వెంకట లక్ష్మి అలమేలు మంగ తాయారు గారు. వామ్మో, ఆవిడా? అవును, ఆవిడే. కావాలంటే చూసుకో. నిప్పులు కక్కుతూ ప్రిన్సిపల్ గారు ఆఫీస్ వైపు వెళ్తోంది. చచ్చిను వాడు పురుగులు పడిపోను. అలమేలు మంగ తయారు గారా? ఇది ఇది ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎందుకు జరిగింది? హతవిధి. పాపం, నువ్వింకా అనుకోవాల్సింది అదొక్కటే. ఇప్పుడు ఆవిడ ఆగ్రహం తగ్గదు. నీ అంతు చూసేదాకా, నీ జీవన తంతు ముగిసేదాకా ఆవిడ నిద్రపోదు. ఏంటి సమత ఇది? నమ్మించి మోసం చేస్తావా? నన్ను ఇలా అన్యాయంగా ఇరికిస్తావా? నేనేం పాపం చేశానని? ఏం చేసావో నీకు తెలీదా? నేనేం చేశాను? పాపం, అనుపమకి పుట్టుక నుంచి ఫిజికల్ డిజబిలిటీ ఉంది. సింపతి చూపించకపోతే మానేయ్. నీ మానా నువ్వు పోవచ్చు కదా. అనవసరంగా కుంటిది కుంటిది అంటూ ఎందుకు ఏడిపించావు? నిన్నెవరన్నా గుడ్డి పీనుగా అని పిలిస్తే నీకెలా అనిపిస్తుంది? పాపం, నువ్వన్న మాటలకి అదక్కడ చెట్టు కింద కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తోంది. అందుకే నీకు బుద్ధి చెప్దామని ఇలా చేశాను. ఇక నీకు ఈ కాలేజీలో నూకలు చెల్లినట్టే. ఆవిడసలే కోపం వస్తే డాకూరాని పూలందేవిగా మారిపోతుంది. తనకింకా పెళ్లి కాలేదని రోజుకో గంట సేపైనా బాధపడుతూ ఉంటుంది. అదే పాయింట్ మీద ఆవిడ మనసుని దెబ్బతీశావు.
ఇక నీకు సమాధి కట్టించేంత వరకు ఆవిడ నిద్రపోదు. ఆల్ ది బెస్ట్ బుజ్జి. సమత, సమత ప్లీజ్, ఇదంతా ఎలా జరిగిందో వచ్చి ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయవా? చెప్తాను. నీకు బడిత పూజ పూర్తయ్యాక తప్పకుండా వెళ్ళి ప్రిన్సిపల్ గారికి చెప్తాను. అది కూడా నువ్వు అనుపమకి అపాలజీ చెప్పాక. లేకపోతే హ్యాండిక్యాప్డ్ వాళ్ళని వెక్కిరిస్తావా? నీకు బాగా అయ్యింది. సమత, సమత, సమత. ఓరి దేవుడు. రెండా మూడా? 2 చాలు. సరే. తీసుకోండి. థ్యాంక్స్. వావ్, మార్వెలస్. టీ చాలా బాగుంది. నేనేం చేసినా మీరు అలాగే అంటూ ఉంటారులేండి. నిజంగా నిజం, పొగడ్త కాదు. అవును, నువ్వు కలుపుకోలేదే? నాకు తాగాలనిపించడం లేదు. తర్వాత ఏదన్నా జ్యూస్ తాగుతాను. సరే. సమత రాలేదా? అప్పుడే ఎక్కడొస్తుంది? కాలేజ్ అవగానే ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచే ఫోన్ చేసింది ఆలస్యంగా వస్తానని. అలాగా? అవును. ఇదెప్పటికి మారుతుందో, దీనికి బాధ్యతలు ఎప్పటికి తెలిసొస్తాయో అర్థం కావడం లేదు. అంత తొందర దేనికి? ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అంతే. అయినా తనలా నవ్వుతూ అల్లరిపిల్లలా కనిపిస్తూ ఉంటుంది, కానీ షీఈ్ యాక్చువల్లీ ఎ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. జీవితం పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. తను ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుంది తనకి బాగా తెలుసు. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ హర్. యూ ఆల్సో షుడ్ స్టాప్ వరీయింగ్ అబౌట్ హర్. మీరెప్పుడూ తననే సపోర్ట్ చేస్తారు. అదేం కాదు. ఐ రియల్లీ మీన్ ఇట్. షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్. యూ స్టాప్ వరీయింగ్ టూ మచ్ అబౌట్ హర్. ఒక పక్క నా గారాబం, మరో పక్క మీ సపోర్ట్. అదిక ఈ జన్మకి మారదు. రేపే రిజిస్ట్రేషన్, నీకు గుర్తుంది కదా? గుర్తుంది. మొత్తానికి మనం అనుకునేది అనుకున్నట్టే అయింది. యునో, దే వర్ రియల్లీ ఇంప్రెస్డ్ బై యూ. అందుకే మనం ముందు అనుకునే దానికన్నా తక్కువకే ఆ స్థలాన్ని మనకు అమ్మారు. అది కూడా నన్ను చూసి ఇంప్రెస్ అయ్యి అలా చేశారంటారా? మీరు భలేవారే. నిజం చెప్తున్నాను. అయినా ఇవాళ కొత్తగా చెప్పేదే ఉంది. నీకు బిజినెస్ సర్కిల్స్లో చాలా మంచి పేరుంది. యూ హ్యావ్ బిల్టప్ ఎ స్మాల్ ఎంపైర్ ఆన్ యువర్ ఓన్. ఎవ్రీబడి రెస్పెక్ట్స్ యూ. నాదే ఉంది. మీ అందరి సహాయ సహకారాలు లేకుండానే నేనింతదాన్నయ్యానా? అసలు మోహన్ యాక్సిడెంట్లో చనిపోవడం, ఆ తర్వాత వారసులెవరూ లేరని రామనాథం అంకుల్ బాధపడుతూ నాతో చెప్పుకోవడం, సెక్యూరిటీ అయిన వాళ్ళ ఫ్యాక్టరీని నాకు అప్పగించడం జరిగుండకపోతే నేనివాళ ఇంతదాన్ని అయ్యేదాన్నే కాను. అలా కొట్టిపారేయద్దు. అప్పట్లో ఆ ఫ్యాక్టరీ చూసిన వాళ్ళంతా దాన్ని నడపడం చాలా కష్టమని అనుకున్నారు. ఇట్ వాజ్ యువర్ షేర్ డిటర్మినేషన్ దట్ టర్న్డ్ ఇట్ అరౌండ్. 24 గంటలు కష్టపడి దాన్ని మళ్ళీ వర్కింగ్ కండిషన్కి తీసుకొచ్చావు, లాభాల్లోకి నడిపించావు. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా ఇన్ని బిజినెస్లు మొదలుపెట్టావు. అన్నిట్లో నీదే పైచేయిగా ఉంటున్నావు. ఒక్కొక్కప్పుడు నేను చూస్తుంటే నాకే అసూయగా ఉంటుంది తెలుసా. ఫ్రాంక్లీ స్పీకింగ్, నీ అంత బాగా నేను నా బిజినెస్ని డెవలప్ చేసుకోలేకపోయాను. ఒక రకంగా చెప్పాలంటే యు ఆర్ ఎ బెటర్ బిజినెస్ ఉమెన్.